ఏపీలో మారుతున్న రాజకీయ పరిణామాలపై బీజేపీ అధిష్టానం దృష్టి సారించింది. వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఏపీ నేతల అభిప్రాయాలను సేకరించే పనిలో పడింది. ఈ నేపథ్యంలోనే బీజేపీ నేత తరుణ్ చుగ్ విజయవాడకు వచ్చినట్లు తెలుస్తోంది. విజయవాడలో బీజేపీ కోర్ కమిటీ భేటీ అయింది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కోటేశ్వరరావు అందిస్తారు. ఈరోజు విజయవాడ కేంద్రంగా బీజేపీ ముఖ్య నాయకుల సమావేశం అయితే కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. బీజేపీ కోర్ కమిటీ సమావేశం ముఖ్యంగా ఇక్కడ రాష్ట్ర రాజకీయాలపై ప్రధానంగా దృష్టి సారించే అవకాశం ఉంది. ఈ కోర్ కమిటీ సమావేశంలో ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్రంలో వచ్చే ఎన్నికలకు సంబంధించి ఎవరితో పొత్తులో ఉండాలి, ఎవరితో మరి వెళ్ళాలి అనే అంశం మీద సుదీర్ఘమైన చర్చ జరిగే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితమే ముఖ్య నాయకులైనటువంటి బీజేపీకి సంబంధించి నాయకులు సమావేశం జరిగింది. అయితే ఢిల్లీ నుంచి ముఖ్య నేత తరుణ్ చుగ్ రావచ్చు అనుకున్నారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్య నేతగా హాజరయ్యే అవకాశం ఉండడంతో మొత్తానికి ముఖ్య నాయకులంతా ఈ సమావేశానికి హాజరవుతున్న పరిస్థితి చూస్తున్నాము. అయితే ఆయన అనూహ్య పరిణామాల మధ్య వ్యక్తిగత కారణాల వల్ల ఆయన ఈ కార్యక్రమానికి హాజరు కావట్లేదని గైర్హాజరయ్యారని కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే ఈరోజు విజయవాడలో జరిగినటువంటి ఈ ముఖ్య నాయకుల కోర్ కమిటీ బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో మరి పొత్తులకు సంబంధించి ముఖ్యంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా విజయవాడ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై బీజేపీ అధిష్టానం దృష్టి పెట్టిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీకి ఓటింగ్ శాతం పెరగాలి, అంతేకాకుండా సీట్లు కూడా తెచ్చుకోవాలనే ప్రధాన ఉద్దేశంతో బీజేపీ అధిష్టానం అయితే వడివడిగా ముందుకు అడుగులు వేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ముందుగా అనుకున్న దాని ప్రకారం బీజేపీ పవన్ కళ్యాణ్తో వెళ్ళాలని కూడా బీజేపీ అధిష్టానం భావించినప్పటికీ పవన్ కళ్యాణ్ టీడీపీకి మొగ్గు చూపడంతో పరిస్థితి మరి ఎలా ఉంటుంది ఏంటనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. బీజేపీ ప్రస్తుతానికి రాష్ట్రంలో పవన్ కళ్యాణ్తో పొత్తులో ఉంది. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం టీడీపీతో పొత్తు పెట్టుకున్న పరిస్థితి చూస్తున్నాము. అయితే మారుతున్న రాజకీయ సమీకరణలను బట్టి రాష్ట్రంలో ఒక ఉత్కంఠభరితమైన వాతావరణం నెలకొంది. దీంతో బీజేపీ ఈసారి మరి టీడీపీతో పొత్తులో టీడీపీ పవన్ జనసేన పొత్తులో వెళ్ళాలా ఏమిటనేది కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది. గతంలో అనేక సార్లు మోసగించినటువంటి తెలుగుదేశం కానీ చంద్రబాబుతో వెళ్తే మళ్ళీ బీజేపీ పరువు కానీ బీజేపీ ప్రతిష్ట కానీ దిగజారే అవకాశం ఉందని కూడా కొంతమంది అభిప్రాయాలు అధిష్టానానికి చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఈరోజు జరిగేటువంటి ముఖ్య నాయకుల కోర్ కమిటీ బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో ఖచ్చితంగా ఒక నిర్ణయం అయితే ఈరోజు రావచ్చని కూడా కొంతమంది భావిస్తున్న తరుణంలో మరి ఏం జరగబోతుందనేది కూడా మరికొద్ది గంటల్లోనే తెలిసే అవకాశం ఉంది. ఇది బీజేపీ పదాధికారుల పరిస్థితి సమావేశానికి సంబంధించిన తాజా పరిస్థితిని కూడా చెప్పుకోవచ్చు. కెమెరామెన్ బాలకృష్ణతో కోటేశ్వరరావు, విజయవాడ నుంచి.